శివ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుంటే రాయప్ప భయపడలేదు. కాని రాయప్ప కన్నా ఎక్కువగా భయపడింది ఒక ఆడమనిషి. రాయప్ప ఇంటిలోపల ఎన్నో రోజులుగా ఒక గుండె భారంతో బ్రతుకుతున్న ఆమె, రాయప్ప భార్య. ఒక రాత్రి ఆమె శివను రహస్యంగా కలిసింది. ఆమె కళ్లలో భయం, మాటల్లో వణుకు. నేను ఇక ఈ పాపం భరించలేను అంది. శివ చేయి పట్టుకుని ఆమె చెప్పింది, నువ్వు రాయప్పకి కొడుకురా. శివ స్తంభించాడు, ఆమె కళ్లలో కన్నీళ్లు జారుతూ. నువ్వే మా పెద్ద కొడుకురా శివ. నీ జననం రోజే స్వామి చెప్పాడు, నీవల్ల రాయప్ప మరణం జరుగుతుందని. ఆ భయంతో రాయప్ప నిన్ను చంపించాలని అనుకున్నాడు. నిన్ను చెరువులో పడేశారు. కాని దేవుడు నిన్ను కాపాడాడు. శివగుండెల్లో ప్రపంచమే పగిలిపోయింది. అమ్మా అని పిలవాల్సిన ఆమె తన ముందే నిలబడి ఉంది. కాని ఈసారి పాపభారంతో శివచేతులు వణికాయి. నన్ను చంపాలని అనుకున్నది నా నాన్నేనా అని అడిగాడు. ఆమె ఏడుస్తూ, ఆయన చేసిన పాపం నీ ప్రపంచాన్ని మార్చిందిరా అంది. శివ కళ్లలో కోపం లేదు, బాధ లేదు. మిగిలింది ఒక్కటే, శూన్యం. ఆమె శివపాదాలను పట్టుకుంది. నిన్ను కాపాడలేకపోయానురా, కాని నిన్ను చంపాలని అనుకున్న ప్రతిరోజూ నేను చచ్చిపోయాను. ఆ రాత్రి శివ ఒంటరిగా దేవాలయానికి వెళ్లాడు. దేవుడు ముందు నిలబడి అడిగాడు, నేను ఎవరు అని. దేవుడి విగ్రహంపై మెరుపుల వెలుగు పడింది. శివ తన చేయిని చూశాడు. ఆ జన్మమచ్చ. అప్పుడే అతనికి అర్థమైంది, ఇది ప్రమాదం కాదు, ఇది దేవుడి సంకల్పం. శివజననం ఒక పాపం వల్ల జరిగి ఉండొచ్చు, కాని అతని బ్రతుకు ఆ పాపానికి ముగింపు పలకడానికి. రాయప్ప చేసిన పాపాలు ఇప్పుడు అతనినే ఎదుర్కొంటాయి.